జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రహరీ కూలిపోయి ప్రమాదకరంగా మారిందని జానకిరామ టవర్స్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి సర్కిల్ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ అలీ తలాబ్ చెరువు నుండి దిగువకు నీరు వెళ్లే తూము కాలువ పైప్ లైన్ నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల చేపట్టారు. ఈ నీటితో పాటు రామ్ నరేష్ నగర్ బృందావన్ కాలనీ నీరు కూడా అదే పైప్ లైన్ నుంచి వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కానీ 3 ప్రాంతాల నుంచి అక్కడకు భారీగా వచ్చే నీటిని సదరు పైప్ లైన్ తట్టుకోలేదని స్థానికులు చెబుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా చిన్న పైప్ లైన్ వేయడంపై వరద నీరు నిలిచిపోతుందన్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఎక్కువై సమీపంలో ఉన్న టవర్స్ ప్రహారీ 10 అడుగుల మేర కూలిపోయిందని కాలనీ వాసులు ఆరోపించారు. ఇప్పుడు రామ్ నరేష్ కాలనీ నుంచి వచ్చేదేమో ఆ పైపు మనకి అట్లాంటి 2-3 జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ అవతల పైప్ ఒకటి వస్తుంది, అలాంటి 2-3 జాయిన్ అవుతుంది. మనం ఇచ్చిందా ఇది మనం పెట్టిందా మనకి ఈ పైప్ మనం పెట్టిందా మనం పెట్టిందా ఇప్పుడు పెట్టింది కదా దానిలాగా. నమస్కారం. మేము ఇక్కడ హైదర్ నగర్ చెరువు దగ్గర ఉన్న జానకిరామ టవర్స్లో నివసిస్తున్నాము. ఇక్కడ మాకు చిన్న సమస్య వచ్చిందండి. రాత్రి గోడ కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది అని అంటే సమస్య ఏంది అంటే ఇక్కడ ఒక డ్రైన్ వర్క్ నడుస్తుంది. ఈ నాలాలోంచి వచ్చే ఇప్పుడు 3 లైన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ రామ్ నరేష్ నగర్ ఒకటి, బృందావన్ కాలనీ ఒకటి, ఈ చెరువు నీళ్ళు, ఈ 3 లైన్లు వచ్చేసి ఒకే నెలలో వెళ్తున్నాయి అనమాట. అది వచ్చేసి వెళ్ళే నీళ్ళు వచ్చేసి ఫ్లో ఎక్కువ ఉంది. కానీ వాళ్ళు ఏదైతే మా గోడ పక్కకు కట్టిన మ్యాన్ హోల్ అయితే ఉందో అది చాలా చిన్నగా ఉంది. మేము ఆల్రెడీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము, భయ్యా మీరు చాలా డిగ్ చేస్తున్నారు, మా గోడ కూలిపోతుంది అని మేము చెప్పాము. మేము చెప్పిన కూడా వినకుండా వాళ్ళు జేసీబీలు ఎవరైతే ఏమన్నారంటే మాకు ఎవరైతే చెప్పారో మేము అది పని చేస్తున్నామండి అని చెప్పారు. అది ఎవరయ్యా బాబు కాంటాక్ట్ పర్సన్ అని అంటే మహదేవ్ జీహెచ్ఎంసీ అని చెప్పారు, వర్క్ ఇన్స్పెక్టర్ అని చెప్పారు. అదే వర్క్ ఇన్స్పెక్టర్కి మేము చెప్పాము, బాసు ఇది పరిస్థితి భయ్యా, మా పరిస్థితి ఇది, మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, రేపొద్దున ఫ్యూచర్లో మా గోడ కూలే అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాను. మేము కాల్ చేశాము, మా దగ్గర విజువల్స్ కూడా పంపించాము మహాదేవ్ గారికి. బట్ ఆయన ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకోటి ఓవర్ నైట్లో పనిచేశారండి. ఇంకోటి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా మేము రిక్వెస్ట్ ఇచ్చినా కానీ మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా మాకేం చెప్పకుండా ఓవర్ నైట్లో మొత్తం వర్క్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. అదేమంటే మాకు చెప్పింది చేసామని జేసీబీ వాళ్ళు మాకు సమాధానం ఇచ్చారు. భయ్యా ఇదేంటి అని చెప్పేసి వాళ్ళకి మా ఏదైతే వర్క్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పారు మహాదేవ్కి, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. రోజు కాల్ చేస్తే అక్కడ కర్నూలులో ఉన్నా అని చెప్పారు. నమస్తే అండి. ఈ హైదర్ నగర్ చెరువు దగ్గర పక్కనే జానకిరామ టవర్స్, ఈ యాక్చువల్గా డ్రైన్ వర్క్ నడుస్తుంది. దీంట్లో ఇటు యువతల కాలనీ ప్లస్ రామ్ నరేష్ కాలనీ 2 కాలనీల డ్రైన్ వచ్చి ఇక్కడే జాయిన్ అవుతుంది. ఈ జాయిన్ అయిన ఇక్కడి నుంచి అటు నిజాంపేట రోడ్లోకి కలుపుతున్నారు డ్రైన్ వర్క్. కొత్తగా వేసిన డ్రైన్ వర్క్ 2.5 ఫీట్లు వైశాల్యంలో పైపులు వేశారు. ఇంత డ్రైన్ వచ్చేది ఈ చెరువు ఓవర్ఫ్లో అయ్యే వాటర్ కూడా దీంట్లోనే కలుస్తుంది. ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ పక్కన జరుగుతున్న ఈ వర్క్లో 20-30 అడుగుల హైట్ డిఫరెన్స్ ఉంది. మా కాంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ కన్నా కిందకి వెళ్ళి పక్కనే 1 అడుగు దూరంలోనే ఈ పైపులు వేయడం జరిగింది. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు అధికారులు, ఈ కాంట్రాక్టర్ కానీ ఎవరు స్పందించలేదు అధికారులు కానీ. అది ఇప్పుడు మా కాంపౌండ్ వాళ్ళు 30 అడుగులు కూలిపోయింది. ఇప్పుడు దీనికి అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.